మీరు ఎప్పుడైనా అనుకున్నారా గూగుల్ మ్యాప్స్లో ఎందుకు ఎప్పుడు షార్టెస్ట్ పాతే చూపిస్తుంది, సందుల్లో నుంచి వెళ్ళమన్నది ఎందుకు అనేది? సో అదే డైక్స్ట్రాస్ అల్గారిథం యూస్ చేస్తారనమాట. గూగుల్ మ్యాప్సే కాదు, దానివల్ల చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ వచ్చేసి మ్యాప్స్, సెకండ్ వచ్చేసి నెట్వర్కింగ్, అండ్ థర్డ్ వచ్చేసి సోషల్ నెట్వర్కింగ్ అనమాట. సోషల్ నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు మీరు ఎవరిదైనా మీ ఫ్రెండ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇంతమంది మ్యూచువల్స్ ఉన్నారు నీకు మీ ఫ్రెండ్కి అనేది అది ఎలా చూపిస్తుంది అనేది. సో దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డైక్స్ట్రాస్ అల్గారిథం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఏ నుంచి డి వరకు వెళ్ళడానికి షార్టెస్ట్ పాత్ ఏంటి అనేది మనం డైక్స్ట్రాతో ఎలా చూస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు ర్యాండమ్గా చూస్తే ఇక్కడ ఏ టు బి 3 minutes పడితే బి టు డి మనకి 1 minute ఉంది. సో 3 + 1 4 minutes పడుతుంది మొత్తం మనం ఏ టు బి టు డి రావాలి. సో ఇక్కడైతే ఏ టు సికి 1 minute పడుతుంది, సి టు డికి 2 minutes పడుతుంది, మొత్తానికి 3 minutes పడుతుంది. సో షార్టెస్ట్ పాత్ ఏంటంటే ఏ నుంచి సికి వెళ్తారు, సి నుంచి డికి వెళ్తారు. సో ఏసిడి షార్టెస్ట్ పాత్ అనమాట ఇక్కడ. సో దీన్ని మనం గూగుల్ మ్యాప్స్లో ఎలా యూస్ చేస్తారంటే, ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి యూఎస్ఏ రావాలనుకోండి అండ్ మధ్యలో ఇన్ని స్టాప్స్ ఉన్నాయనుకోండి, లైక్ స్టాప్స్ ఇస్ ఓకే. ఇప్పుడు ఢిల్లీ నుంచి యూఎస్ఏకి మనం ఇలా తిరిగి రావాలి, మధ్యలో ఒక స్టాప్ ఉంది. అండ్ ఇంకో రూట్ వచ్చేసి ఇలా మొత్తం ఎలా అంటే తిరిగేస్తే మధ్యలో ఒక 3 స్టాప్లు ఉన్నాయి అండ్ డైరెక్ట్ రూట్ ఉంది. మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? కోర్స్ ఇదే ప్రిఫర్ చేస్తారు కదా. ఈ మూడిట్లో ఇదే మీ గూగుల్ మ్యాప్స్ ఎలా చూపిస్తుంది అనేది అది డైక్స్ట్రాస్తో వర్క్ అవుతుంది అనమాట. సో దాన్ని ఎలా కనుక్కుంటుంది ఏంటది కూడా మనం చూద్దాం. అండ్ నెట్వర్కింగ్లో ఎలా యూస్ చేస్తారంటే, ఇప్పుడు ఇది ఒక పీసీ అనుకోండి, పీసీ 1 నుంచి మనం పీసీ 2కి ఒక పింగ్ చేయాలనుకోండి, ఒక రౌటర్ నుంచి పంపించాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో పీసీ 1 నుంచి రౌటర్ ఏకి మనం పింగ్ పంపిస్తాం ఫస్ట్, రౌటర్ ఏ నుంచి పీసీ 3కి, పీసీ 3 నుంచి పీసీ 2కి మనం స్టాటిక్ రూట్స్ పంపించి దాని నుంచి పింగ్ పంపిస్తాం. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదా. పీసీ 1 రౌటర్ ఏ, పీసీ 3 పీసీ 2. దెన్ ఇదే డైరెక్ట్ అనుకోండి, పీసీ 1 టు రౌటర్ బి టు పీసీ 2 అనుకోండి ఎగ్జాంపుల్. మధ్యలో స్విచెస్ అవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, బట్ ఇది షార్టెస్ట్ పాత్ కదా. సో ఇలా నెట్వర్కింగ్లో వర్క్ అవుతుంది అనమాట. ఏంటి ఏలా అనేది, ఇక్కడ వర్టిసెస్ అనేది ABCDEF అనేవి వర్టిసెస్ అనమాట. అండ్ ఎడ్జెస్ అనేవి ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ రౌట్స్ వెళ్ళడానికి అవి ఎడ్జెస్ అనమాట. ఇది అన్వెయిటెడ్ గ్రాఫ్, ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది. అండ్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే మీకు మధ్యలో ఈ లైన్స్ దగ్గర మీకు మినిట్స్ కానీ ఇలా ఒక కొంచెం వాల్యూ ఉంటుంది నెంబర్కి. సో మనం ఇప్పుడు ఈ గ్రాఫ్తో వర్క్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు ఏ నుంచి ఎఫ్కి షార్టెస్ట్ పాత్ అంటే ఏం చెప్తారు? ఏ నుంచి బి క్యాలిక్యులేట్ చేసి బి టు డి ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఏసీఈఎఫ్ మనం చూసుకుంటే ఏ నుంచి సికి, సి టు ఈకి, ఈ టు ఎఫ్కి మనకి 8 minutes పడుతుంది. అదే మీరు ఏ నుంచి బీకి, బి నుంచి డీకి, డి నుంచి ఎఫ్కి చూసుకుంటే 7 minutes పడుతుంది. ఏ టు బి అండ్ 3 minutes, అండ్ బి టు డి 3 + 1 4 minutes, డి టు ఎఫ్ 7 minutes అవుతుంది, 3 minutes కాబట్టి 4 + 3. అండ్ అదే ఏబిఈడిఎఫ్ ఏబిడిఈ అండ్ దెన్ ఎఫ్ అది ఎంత అవుతుంది? 12 minutes అవుతుంది. అదే మీరు ఏ నుంచి బీకి అండ్ దెన్ బి నుంచి ఈకి, ఈ నుంచి ఎఫ్కి చూస్తే 6 minutes అవుతుంది. సో ఎవరైనా ఏది ప్రిఫర్ చేస్తారు? ఏబిఈఎఫ్ఏ ప్రిఫర్ చేస్తారు కదా. సో 6 minutes. ఇలా డైక్స్ట్రాస్ వర్క్ అవుతుంది. డైక్స్ట్రాస్ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది డైక్స్ట్రాస్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇది ఇప్పుడు ఒక ప్రాబ్లం అనుకుంటే, మనం ఏలో ఉన్నాం, ఏ నుంచి మనం ఎఫ్కి వెళ్ళాలనుకుంటే మనం ఏకి 0 డిస్టెన్స్, అంటే మనం ఏలో ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి అక్కడికి ఏం ట్రావెల్ చేయం. సో అది డిస్టెన్స్ 0 అనుకుంటే మిగతా అన్ని మనకి ఏమి తెలియదు కాబట్టి అన్ని ఇన్ఫినిటీ పెట్టేసుకుంటాం. సో మీరు ఇక్కడ చూస్తే నేను అన్నిటికీ ఇన్ఫినిటీ పెట్టా. సో మనం ఇనిషియల్గా అన్నిటికీ ఇన్ఫినిటీ పెట్టుకుంటాం. అండ్ మనం ఏ నుంచి ఫస్ట్ బీకి ట్రావెల్ చేద్దాం. ఏ టు బి ఎంత ఉంది? ఎఫ్కి వెళ్ళడానికి ఏ టు బి 3 ఉంది. సో మనం ఈ ఇన్ఫినిటీని కొట్టేసి 3 minutes రాద్దాం. ఏ టు సి ఇన్ఫినిటీ కొట్టేద్దాం, 2 minutes ఉంది, 2 minutes. డైక్స్ట్రాస్ ఎప్పుడైనా షార్టెస్ట్ ఏది? ఇప్పుడు ఈ 3 2లో ఏ సెలెక్ట్ చేయాలంటే 2 సెలెక్ట్ చేసేస్తుంది. వెరీ సింపుల్, మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. డైక్స్ట్రాస్ మీరు చేస్తున్నారంటే షార్టెస్ట్ పాత్ ఇంకా అంతే. సో సి టు ఈ వెళ్ళడానికి మనకు 2 + 4 6 minutes పడుతుంది. కానీ 6 అనేది పాత వాల్యూ కంటే పెద్దగా ఉంది. ప్లస్ అంటే పాత వాల్యూ అంటే ఇక్కడ బీలో మనం 3 స్టోర్ చేసాం కదా. సో దానికంటే ఈ 6 పెద్దగా ఉంది. సో మనం అప్పుడు పాతదానికి వెళ్ళాలన్నమాట, పాత వాల్యూకి బీకి వెళ్ళాలి. సో మనం ప్రతి వర్టిసెస్ని విజిట్ చేయాలి లాస్ట్ కల్లా. అండ్ మనకి అన్విజిటెడ్ వర్టిసెస్ని మనం అసలు వదలకూడదు, ప్రతి వర్టిసెస్ని మిస్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం ఇప్పుడు ఏదైనా ఒక వర్టిసెస్ని విజిట్ చేసినప్పుడు అది మీరు యూజ్ చేయని వర్టిసెస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని కొట్టేసి మీరు యూజ్ చేయని వర్టిసెస్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం సి నుంచి ఈకి వచ్చేది 6 minutes అయింది, కానీ మనం బీకి 3 minutes పడుతుంది. సో మనం బీకి రావాలన్నమాట. సో ఇప్పుడు బి నుంచి డీకి మనకి 4 minutes పడుతుంది, బి నుంచి ఈకి మనకి 4 minutes పడుతుంది. సో ఇప్పుడు ఈలో మీకు ఇష్టం వచ్చింది చూస్ చేసుకోవచ్చు, దట్స్ అపాన్ యూ. సో ఇప్పుడు మనం డి చూస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
D2F ఏంటి మనకి 4+3 7 minutes పడుతుంది. సో 7. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఇది కూడా సేమ్ ఉంది కదా, సో దీన్ని కూడా ట్రై చేయాలి. సో A to B is 3, B to E is 4 and E to F is 4+2 6 minutes. సో ఇప్పుడు ఈ 7 6లో ఏ సెలెక్ట్ చేస్తారు, 6 సెలెక్ట్ చేస్తారు. సో డైక్స్ట్రాస్ ఇలా వర్క్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఎండ్ చూసుకుంటే మనం ప్రతి వర్టిసెస్ని మిస్ చేసాం. ఇక్కడ ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీని, ఇక్కడ అండ్ ఎఫ్ లాస్ట్ ఫైనల్గా. సో ప్రతి వర్టిసెస్ని మిస్ చేసాం. ఇలా మనకి గూగుల్ మ్యాప్స్ అయినా, నెట్వర్కింగ్ అయినా, సోషల్ నెట్వర్కింగ్ అయినా, ఇంకా దీంట్లో రోబోటిక్స్లో యూజ్ చేయొచ్చు దీన్ని. చాలా అంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. లేదా మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఎమర్జెన్సీ సర్వీస్ రూట్ని ప్లాన్ చేస్తుంటే అంబులెన్స్కి కానీ ఫైర్ ట్రక్స్ కానీ చాలా షార్టెస్ట్ పాత్ని ఎలా చూస్ చేస్తారని కానీ, లేదా ఇప్పుడు మనం బ్యాండ్ విత్ లైక్ నెట్వర్కింగ్, మన ఇప్పుడు సిమ్స్కి నెట్వర్కింగ్ ఎలా ట్రాన్స్మిషన్స్ అవి ఇవి ఎలా ప్లాన్ చేస్తారని కానీ, మనకి ఇప్పుడు మనం ఫ్లైట్ బుక్ చేసుకుంటే మనం ఇప్పుడు సెర్చ్ కొట్టగానే మనకి లోయెస్ట్ ప్రైస్ చూపిస్తుంది కదా, సో అది ఎలా చూపిస్తుంది అనేది. ఇప్పుడు మనం తత్కాల్ టికెట్స్ కానీ ఏదైనా బుక్ చేసినప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి బుక్ చేసుకునేటప్పుడు టికెట్స్ అయిపోయాయి అనుకోండి, అది మీకు చూపిస్తుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ వేరే ట్రైన్ మారండి అనుకుంటూ. సో ఇది కూడా డిజిక్స్ట్రాసే అనమాట. సో మీకు ఇది కూడా షార్టెస్ట్ పాత్ని మీకు చూపిస్తున్నట్టే కదా మీరు వెళ్ళడానికి. సో దిస్ ఇస్ హౌ డిజిక్స్ట్రాస్ వర్క్. సో ఇంత సింపుల్గా ఉంటుంది డిజిక్స్ట్రాస్. అండ్ కొంతమంది దీన్ని టేబుల్ మెథడ్ వేసి చేస్తారు. లైక్ ఇలా టేబుల్ వేసేసి మీకున్న ఎడ్జెస్ రాసి, లైక్ మీ వర్టిసెస్ని మెన్షన్ చేసి, అన్నిటికీ ఇన్ఫినిటీ పెట్టి, మీరు అప్డేట్ చేసిన వాల్యూస్ని ఇక్కడ అప్డేట్ చేసి, లాస్ట్కి మీకు వచ్చిన ఒక ఫైనల్ వాల్యూని వాళ్ళు చూపిస్తారనమాట. అండ్ దీని వెనకాల ఉండే షార్టెస్ట్ వాల్యూకి వెళ్ళి, దీని వెనకాల ఉండే షార్టెస్ట్ వాల్యూకి వెళ్ళి, లైక్ మీరు ఏ పాత్లో వచ్చారు అనేది చూపిస్తారు. అంతా సో మచ్ కాంప్లికేటెడ్. అవన్నీ సెమ్ ఎగ్జామ్స్కి దానికి దీనికి చదువుకునేటప్పుడు రాసుకోవాలి. బట్ ఇది మీకు ఇంట్రడక్షన్, లైక్ డైక్స్ట్రాస్ ఎలా వర్క్ అయింది ఏంటి అనేది. సో దానికి మీకు ఇంత అవసరం లేదు, వెరీ సింపుల్. ఇలా డైక్స్ట్రాస్ అయితే వర్క్ అయింది.